రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. ఈ వానాకాలం సాగుకు కూడా యూరియా తిప్పలు తప్పేలా లేవు. యూరియాకు తోడు డిఏపి కొరత కూడా రైతులను ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఏర్పడింది. మార్క్ ఫెడ్ వద్ద ఉన్న యూరియా, డిఏపి నిల్వలను గమనిస్తే వానాకాలంలో ఎరువులు కష్టాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. సీజన్ కు ముందు ఒక్క మార్క్ ఫెడ్ వద్దనే 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 2.2 లక్షల టన్నులు మాత్రమే ఉన్నదని తెలిసింది. రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. ఈ వానాకాలం సాగు కూడా యూరియా తిప్పలు తప్పేలా లేవు. యూరియాకు తోడు డిఏపి కొరత కూడా రైతులను ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఏర్పడింది. మార్క్ ఫెడ్ వద్ద ఉన్న యూరియా, డిఏపి నిల్వలను గమనిస్తే వానాకాలంలో ఎరువుల కష్టాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సీజన్ కు ముందు ఒక్క మార్క్ ఫెడ్ వద్దనే 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 2.2 లక్షల టన్నులు మాత్రమే ఉందని తెలిసింది. ఇప్పటికే సీజన్ ప్రారంభమైంది. రైతులు క్రమంగా యూరియా కొనుగోలు ప్రారంభించారు. కానీ రైతులకు అన్ని చోట్ల స్టాక్ దొరకడం లేదు. నిరుడు మే, జూన్ నెలలో కలిపి రైతులు 1.8 లక్షల టన్నుల యూరియా కొనుగోలు చేశారు. జూలైలో 3.43 లక్షల టన్నుల యూరియా కొనుగోలు చేశారు. ఈ 3 నెలల్లో కలిపి 5.23 లక్షల టన్నులు అవసరం. ప్రస్తుతం మార్క్ ఫెడ్ వద్ద కేవలం 2.2 లక్షల టన్నులు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పంటల సాగు జోరందుకునే సమయంలో యూరియా కొరత తప్పదనే ఆందోళనను అధికారులు సైతం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఈ నెలలో రావాల్సిన 2 లక్షల టన్నుల యూరియా వస్తేనే గంఠం నుంచి బయటపడతామని, లేకపోతే మరోసారి రైతులు యూరియా కోసం యుద్ధం తప్పదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ములికి ఎనకపై తాటికాయ పడినట్టు ఇప్పటికే యూరియా కొరతతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులపై ఎరువుల కంపెనీలు ధరల పిడుగు వేశాయి. రైతులు యూరియా తర్వాత అధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలను భారీగా పెంచాయి. ముఖ్యంగా రైతులు అధికంగా ఉపయోగించే 20 కాంప్లెక్స్ బస్తా ధరను 1400 నుంచి 1800 నుంచి పెరిగాయి. ఇది ఇంకా పెరిగి 2150కి చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. పొటాష్ ఎరువుల ధర 1800 నుంచి 1975కు పెరిగింది. 10, 26 ధర 1200 నుంచి 1700కు పెరిగింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు ప్రత్యామ్నాయ డిఏపి కోసం పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం డిఏపి బస్తా ధర 1350గా ఉంది. అయితే యూరియాతో పాటు డిఏపి కొరత వెక్కిరిస్తోంది. ప్రస్తుతం మార్క్ ఫెడ్ వద్ద డిఏపి 10,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపింది. నిరుడు జూన్లో 71,000 టన్నులు, జులైలో 82,000 టన్నులు డిఏపిని రైతులు కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం ఆ మేరకు నిల్వలు లేకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. డిఏపి లభించని పక్షంలో పెరిగిన ధరలను భరిస్తూ కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయక తప్పదని, పెట్టుబడి భారం పెంచుకోక తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూరియా యాప్ను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూరియా కోసం రైతులు గుమిగూడకుండా కొరత ఉన్న విషయం బహిర్గతం కాకుండా యాప్ను తీసుకొచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరో యాప్ తీసుకొస్తోంది. ఫర్టిలైజర్ సెల్స్ అప్లికేషన్ సిస్టమ్ యాప్ను అమల్లోకి తీసుకోనున్నది.